ఓకే చిల్డ్రన్, ప్రజెంట్ మన టాపిక్ ఏంటమ్మా? సిరీస్ ఫిగర్స్ ఆర్ ఫిగర్ సిరీస్. ఓకే, మనం ఈ టాపిక్ మీద చాలా పిక్చర్స్ ప్రాక్టీస్ చేసాం కదా. సో టుడే ఇస్ ద లాస్ట్ క్లాస్ ఇన్ దిస్ టాపిక్. ఓకేనమ్మా, రిగార్డింగ్ దిస్ టాపిక్ మనం ఈ సిరీస్ ఫిగర్స్ అనే టాపిక్ గురించి ఇది లాస్ట్ క్లాస్ నాన్న. ఓకేనమ్మా, చాలా పిక్చర్స్ ప్రాక్టీస్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా మనం కంప్యూటర్లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. చేసేటప్పుడు కంపల్సరీ ఎవ్రీ పిక్చర్ కూడా మీరు ఆన్సర్ సెండ్ చేస్తూ ఉండాలి. ఓకేనమ్మా, ఎవ్రీ పిక్చర్ కూడా మీకు ఆన్సర్ మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది కదా. సో మీ ఆన్సర్ని మీరు సెండ్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ క్లాస్, ఓకేనమ్మా. ఎందుకంటే ఈ టాపిక్ మీద మనం చాలా క్లాసులు ప్రాక్టీస్ చేసాం కాబట్టి. ఓకేనమ్మా. సో కంప్యూటర్లో ఫస్ట్ పిక్చర్తో క్లాస్ స్టార్ట్ చేసినాను చూడండి. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ అండ్ ఈజీ వన్. మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఏది ఇచ్చినా ఈజీగానే ఉంటుంది మీకు. ఇప్పుడు తొందరగా రావాలమ్మా, టైం అనేది తొందరగా కంప్లీట్ చేయాలి మీరు ఇప్పుడు ఆన్సర్ని. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనా? ఇక్కడ రెండు రకాల చేంజెస్ జరుగుతున్నాయి. ఒక్కొక్క బాక్స్ నుంచి ఇంకొక బాక్స్ వెళ్ళేసరికి 2 టైప్స్ ఆఫ్ చేంజెస్ జరుగుతున్నాయి. అది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏంటి? ఫస్ట్ థింగ్ యారో మార్క్. యారో మార్క్ ఫస్ట్ బాక్స్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ ఇక్కడ ఉంది. అంటే నెక్స్ట్ బాక్స్ ఎక్కడ ఉండాలి మీకు తెలుసు. ఓకేనమ్మా, ఇది బాక్స్ అనుకుంటే యారో ఇక్కడ ఉండాలి. ఓకే, తెలుసునా? టాప్ లో ఉంది, రైట్కి వచ్చింది, ఇక్కడ బాటంకి వచ్చింది, మిగిలింది ఒకటే కదా, లెఫ్ట్ సైడ్. ఇది యాంటీ క్లాక్ లో రొటేట్ వస్తుంది. ఫస్ట్ బాక్స్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ ఇక్కడ, థర్డ్ బాక్స్ ఇక్కడ, అంటే ఫోర్త్ బాక్స్ ఇక్కడ ఉండాలి. ఇది యాంటీ క్లాక్ లో వస్తూ ఉంది. డైరెక్షన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. చూసారా? యారో డైరెక్షన్ కూడా అదే విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక చేంజ్ ఏం జరుగుతుంది? ఇక్కడ అడ్డంగా లైన్స్ 2 ఉన్నాయమ్మా. ప్రతి బాక్స్ లో కూడా అడ్డంగా 2 లైన్స్ ఉన్నాయి. కానీ నిలువు లైన్స్ చూడండి, ఇక్కడ స్మాల్ లైన్స్ చూసారమ్మా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ 4 స్మాల్ లైన్స్ రావాలి. నెక్స్ట్ బాక్స్ లో ఏం రావాలి? ఇక్కడ 1 ఒకరమ్మా. ఈ నిలువు లైన్ ఒకటే ఉంది ఇక్కడ. ఈ బాక్స్ లో 2 ఉన్నాయి, ఈ బాక్స్ లో 3 ఉన్నాయి. నెక్స్ట్ 4 రావాలి. 4 స్మాల్ లైన్స్ రావాలి. అడ్డంగా 2 లైన్స్ ఉండాలి, దానికి 4 స్మాల్ లైన్స్ రావాలి. లెఫ్ట్ సైడ్ యారో ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. సిలో ఉంది. లెఫ్ట్ సైడ్ యారో ఉంది, 4 స్మాల్ లైన్స్ ఉన్నాయి, అడ్డంగా 2 లైన్స్ కూడా ఉన్నాయి కదా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, సి దగ్గర రెడ్ బాల్ పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, ఇది చాలా ఈజీ వన్. మీరు ప్రతి ఒక్క పిక్చర్ కూడా చాలా సార్లు, ప్రతి ఒక్క మోడల్ కూడా, ఈ మోడల్ కావచ్చు, ఇంతకుముందు మోడల్ కావచ్చు, చాలా ప్రాక్టీస్ చేశారు. ఓకేనమ్మా, అన్ని మీకు తెలిసినవి ఉంటాయి క్లాస్లో. సో వెంటనే ఆన్సర్ సెండ్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఓకేనమ్మా, ఏబిసిల బదులు ఏమి ఇచ్చాడు? 1 2 3 4 ఇచ్చాడు కదా. ఓకే, కానీ మీరు ఏం చేసుకుంటారు? దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకోండి. ఓకేనమ్మా, అందరు ఆన్సర్ సెండ్ చేశారు కదా. సో ఇప్పుడు చూడండి, చాలా ఈజీ కదా. సో అవే షేప్స్, ఇదే 4 షేప్స్ అన్ని బాక్సులలో ఉన్నాయి. ఓకేనమ్మా, మీరు 4 షేప్స్ ఏంటిది? ఇదొక ట్రయాంగిల్, ఇదొక సర్కిల్, ఇదొక స్క్వేర్, ఇదొక యాంగిల్ సింబల్ అంటారు. ఓకేనమ్మా, కోణానికి సింబల్ ఇది యాంగిల్. సో ఇదే 4 ఫిగర్స్ అన్ని బాక్సులలో ఉన్నాయి. అంటే మీకు ఏమర్థమైంది? జస్ట్ ప్లేస్ చేంజ్ అవుతున్నాయి, కొత్తగా ఏమీ యాడ్ కావట్లేదు. అవే షేప్స్, అవే సింబల్స్ అన్ని బాక్సుల్లో ఉన్నాయంటే అర్థమైంది, వాటి ప్లేస్లు మాత్రమే మారుతున్నాయి. సో ప్లేస్లు మారుతున్నాయి అంటే ఏదైనా ఒక దాన్ని తీసుకుని మనం అబ్జర్వ్ చేయాలి. ట్రయాంగిల్ తీసుకుంటే ఫస్ట్ బాక్స్ ఇక్కడ, సెకండ్ బాక్స్ లో ఇక్కడ, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. నేను అన్ని కలిపి ఫోర్త్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ట్రయాంగిల్ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ రావాలి ట్రయాంగిల్. ఓకేనమ్మా, ట్రయాంగిల్ అనేది ఇక్కడ రావాలి. సో నేను రఫ్ గా ట్రై చేశాను. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి, ఎనీథింగ్. సర్కిల్ అన్న, సర్కిల్ ఫస్ట్ బాక్స్ ఇక్కడ, సెకండ్ బాక్స్ ఇక్కడ, థర్డ్ బాక్స్ ఇక్కడ, అన్ని కలిపి నేను మళ్ళీ ఫోర్త్ బాక్స్ లో చెప్తాను చూడండి. ఫస్ట్ బాక్స్ లో సర్కిల్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఈ ఏరియాకి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది. అంటే ఆటోమేటిక్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడ రావాలి? ఈ బాక్స్ లో రావాలి. ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ లో రొటేట్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ గా మిగిలిన కూడా మనం గెస్ చేయగలం. సరే చూద్దాం. స్క్వేర్ చూద్దాం అమ్మా. స్క్వేర్ ఫస్ట్ బాక్స్ లో ఈ ప్లేస్ లో ఉంది, సెకండ్ బాక్స్ లో ఈ కార్నర్ కి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఈ కార్నర్ కి వచ్చింది. థర్డ్ బాక్స్ అంటే ఇది నాన్న. థర్డ్ బాక్స్ లో ఈ కార్నర్ కి ఉంది కాబట్టి ఫోర్త్ బాక్స్ ఇక్కడ రావాలి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా యాంగిల్ కూడా చెక్ చేయాలి మనం, అవసరం లేదు. సో ఇలాంటి ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఇలాంటి 4 కార్నర్లో 4 వచ్చిన ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ వన్ లో ఉన్నాయమ్మా. స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, యాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. మనమ్మా ఇలాంటి మనం ఏదైతే గెస్ చేసామో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే సెకండ్ వన్ లో ఉంది. ఓకేనా? సెకండ్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనా? ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ మాత్రం ఫిక్స్డ్, ప్రతి ఒక్క బాక్స్ లో ట్రయాంగిల్ అయితే ఉంటుంది అన్న. సో ఇక్కడ కూడా మనం ఫోర్త్ బాక్స్ లో కూడా ట్రయాంగిల్ ఉంటుందని ఇమాజిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం చూడాలి? ట్రయాంగిల్ కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక అడ్డంగా ఒక లైన్ వచ్చింది చూడమ్మా. లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వచ్చింది. సెకండ్ బాక్స్ లో రైట్ నుంచి వచ్చింది, రైట్ సైడ్ నుంచి వచ్చింది. మళ్ళీ థర్డ్ బాక్స్ లో
లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది లైన్. అంటే ఇది ఆల్టర్నేట్ గా మారుతూ వస్తుంది. ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్. ఓకేనమ్మా. లెఫ్ట్, రైట్ నుంచి వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ నుంచి వచ్చింది. అంటే నెక్స్ట్ బాక్స్ లో రైట్ నుంచి ఒక లైన్ అడ్డంగా రావాలి. ఇక్కడ లైన్ అడ్డంగా రావాలమ్మా. ఓకే, రైట్. ఇంకా ఏం చేంజ్ జరుగుతున్నాయి? ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి. 3 భుజాలు ఉంటాయి. అందులో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయమ్మా. ఒక సైడ్ కింద 2 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి ఒకటి ఇంక్రీజ్ అయింది. కానీ ఇది ప్లేస్ మారిందమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఒకటి ఇంక్రీజ్ అయ్యి ప్లేస్ మారింది. సో ఇక్కడ నుంచి 3 ఉన్నాయి కదా, నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి 4 అయ్యాయి. అవి ప్లేస్లు మారాయి. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇలా మారి సెకండ్ బాక్స్ లో 2 అయ్యాయి. నెక్స్ట్ బాక్స్ లో ఇటువైపు మనకు రైట్ సైడ్ 2 నుంచి 3 అయ్యాయి. 3 నుంచి 4 లైన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడికి మళ్ళీ ఇదే ప్లేస్ కి రావాలమ్మా. ఇలా మారుతూ వస్తుంది. దానికి ఉన్నదే 3 సైడ్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉండాలి? 5 లైన్స్ ఉండాలి. కౌంట్ చేసుకోండి. 5 లైన్స్ 1 2 3 4 5 లైన్స్ ఉండాలి. నేను రఫ్ గా డ్రా చేశానమ్మా. సో మనకి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ రైట్ సైడ్ లైన్ కింద బాటంలో 5 లైన్స్ వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. డీలో ఉందా? డీలో ఉంది నాన్న. ఓకే, మనకి రైట్ సైడ్ లైన్ రావాలి, కింద బాటంలో 5 లైన్స్ ఉండాలి. కౌంట్ చేసి చూడండి ఒకసారి. 5 లైన్స్ ఉంటాయి. ఓకేనమ్మా. సో డి అనేది మన ఆన్సర్. ఓకేనమ్మా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి ఇలా చూడండి. 5 ఉన్నా లేవు కౌంట్ చేసి చూడడం. ఇప్పుడు 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి కదా. సో డి అనేది మన ఆన్సర్ నాన్న. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. చాలా ఈజీ వన్ ఇది, కానీ మీ ఐ టెస్ట్ లాగంటది ఇది. ఓకేనమ్మా. ఈజీ వన్నే. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. అందరూ సెండ్ చేశారు కదా. సో ఇక్కడ చూడమ్మా, జస్ట్ చాలా సింపుల్ వన్ అమ్మా ఇది, కానీ ఒక ఐ టెస్ట్ లాంటిది ఇది. ఓకేనా, మీరు ఎలా చూస్తున్నారు ఓకే, దాన్ని బట్టే ఆన్సర్ వస్తుందమ్మా. ఇది చాలా ఈజీ అని తెలుసు. ఫస్ట్ బాక్స్ లో ఒక సర్కిల్ ఉంది, సెకండ్ బాక్స్ లో 2 సర్కిల్స్ ఉన్నాయి. చూసారమ్మా, ఇది ఒక సర్కిల్, నెక్స్ట్ ఇది ఒక సర్కిల్, 2 సర్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ లో 3 సర్కిల్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ 2 యాజిటీస్ గా, ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ సర్కిల్ చూడండి, ఈ 2 యాజిటీస్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఒక సర్కిల్ యాడ్ అయింది. ఓకేనమ్మా. ఆ విధంగా ఒక్కొక్క సర్కిల్ పెరుగుతూ వస్తుంది ఇక్కడికి, అంతే. నెక్స్ట్ ఆటోమేటిక్ గా మనం చెప్పేస్తాం 4 సర్కిల్స్. ఎవరైనా చెప్పేస్తారు. ఓకేనమ్మా. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. నెక్స్ట్ ఏమొస్తుందంటే మన నర్సరీ పిల్లలు కూడా చెప్పేస్తారు 4 అని. కాబట్టి మనకు తెలుసు ఇక్కడ 4 సర్కిల్స్ అని. సో 4 సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయి కరెక్ట్ గా చూడండి ఇప్పుడు. ఓకేనమ్మా. ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేస్తున్న 4 సర్కిల్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. సో బిలో ఉంది నా ఆన్సర్. చాలా గజిబిజిగా ఉంది కదా, కానీ క్లియర్ గా చూడండి. మీరు కాన్సన్ట్రేషన్ గా ఒక్కొక్క దాన్నే చూడండి. మనం ఏదైతే రెడ్ బాల్ మూవ్ చేసినామో దాని వరకే చూడండి. ఇది ఒక సర్కిల్, నెక్స్ట్ ఇది ఒక సర్కిల్ 2, నెక్స్ట్ నాన్న 3 సర్కిల్స్, నెక్స్ట్ 4 సర్కిల్స్. ఈ 4 సర్కిల్స్ కాకుండా వేరే లైన్స్ లేవు నాన్న. 4 సర్కిల్స్ కాకుండా వేరే లైన్స్ లేవు. క్లియర్ గా చూడండి. చూడటానికి మాత్రం చాలా గజిబిజిగా ఉంది, కానీ ఉన్నాయి అక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 4 సర్కిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయమ్మా? బిలో ఉన్నాయి. మనకు కావాల్సిన కూడా 4 సర్కిల్సే కాబట్టి బి మన ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, వచ్చే ఉంటుంది కదా ఆన్సర్. సో మీ ఆన్సర్ సెండ్ చేయండి. అందరూ సెండ్ చేశారు కదా. సో మీకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోతుందమ్మా. మనకు ఒక ప్రతి బాక్స్ లో కూడా 3 ఇమేజెస్ ఉన్నాయి, 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఓకేనా? సరే, ప్రతి దాంట్లో కూడా మిడిల్ వన్ బ్లాక్ కలర్ లో ఉందమ్మా. ఈ 3 లో మిడిల్ బ్లాక్ కలర్ ఉంది, ఈ 3 లో కూడా మిడిల్ బ్లాక్ కలర్ లో ఉంది, ఈ 3 లో కూడా మిడిల్ బ్లాక్ కలరే. సో మనకు వచ్చి నెక్స్ట్ ఆన్సర్ లో కూడా మిడిల్ లో 3 లో కూడా మిడిల్ వన్ బ్లాక్ కలర్ ఉండాలి. సో మీరు ఆప్షన్ చూసి కూడా తొందరగా ఆన్సర్ ట్రై చేసుకోవచ్చమ్మా. మిడిల్ లో బ్లాక్ ఉండాలంటే ఏలో ఉంది అండ్ డిలో ఉంది. మిడిల్ లో బ్లాక్ ఇక్కడ బిలో లేదు, సిలో లేదు. కాబట్టి ఆ రెండింటితో మనకు అవసరం లేదు కదా. సో ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఉంది మనకి, ఏంటి? ఈ 3 దాని ప్లేస్ లో మారుతున్నాయి. మారేటప్పుడు మిడిల్ లో ఏది వస్తే దానికి బ్లాక్ కలర్ రావాలి, అంతే. చిన్న రూల్. సో ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఈ సర్కిల్ ముందున్న సర్కిల్ వెనక వచ్చేసిందమ్మా. వెనక వస్తే సేమ్ ఆర్డర్ ఇక్కడ ఉంది చూడండి. ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, దాని వెనక స్క్వేర్ ఉంది, దాని వెనక ఏంటమ్మా సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఒక గేమ్ లాగా అనుకోండి. నెక్స్ట్ ప్లేస్ లో ఏమైంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి ఏమైంది, ఇది వెనక వచ్చేసింది. జస్ట్ ప్లేస్లు మారుతున్నాయి అంతే. ఓకేనమ్మా. యాజ్ ఈజ్ గా ఫస్ట్ స్క్వేర్ ఉంటుంది, దాని వెనక సర్కిల్ ఉంటుంది, దాని వెనక ఏం రావాలి, ఇది చేంజ్ కావాలని చెప్పాను. దీని వెనక ఏముంటుందమ్మా? ట్రయాంగిల్ ఉంటుంది. సో సేమ్ ఆర్డర్ మళ్ళీ ఇక్కడ మనం రిపీట్ అవుద్ది.
ఏమవుతుంది ఈ మూడిట్లో ఓకేనమ్మా ఇది వెనక్కి వచ్చేస్తుంది ఏంటమ్మా స్క్వేర్ అనేది వెనక్కి వచ్చేస్తుంది సో అప్పుడు ఏముంటుంది ఫస్ట్ సర్కిల్ ఉంటుంది తర్వాత ట్రయాంగిల్ ఉంటుంది తర్వాత స్క్వేర్ ఉంటుంది ఓకేనమ్మా ఇది వెనక్కి వచ్చేస్తుంది నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి ఓకేనా వెళితే ఏమవుతుంది ఈ విధంగా ఇది వెనక్కి వస్తుందమ్మా వెనక్కి వస్తే ముందు ఏముంటుంది అప్పుడు సర్కిల్ ఉంటుంది దాని వెనక ఆల్రెడీ ట్రయాంగిల్ ఉంది ఈ వెనక్కి వెళ్ళిన ఇది లాస్ట్కి వచ్చేస్తుంది మిడిల్ వన్ ఎలా ఉండాలి బ్లాక్ కలర్ ఉండాలి సో ఏలో ఉందో చూడండి సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ మనకు కావాల్సిన ఆర్డర్ ఇక్కడ ఉంది కదా సేమ్ మనం ఏదైతే రాసుకున్నాం అదే ఆర్డర్ ఇక్కడ ఉంది మిడిల్ వన్కి ఏముండాలని చెప్పాను బ్లాక్ కలర్ ఉండాలని చెప్పాను సో ఏ ఈస్ అవర్ ఆన్సర్ ఓకేనమ్మా ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకున్నారా నెక్స్ట్ వన్ చూద్దాం ఓకేనమ్మా ఇది చాలా ఈజీ వన్ ఓకేనా ఈజీ వన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది మీ అందరికి మీ ఆన్సర్ సెండ్ చేయండి ఓకే సో ఇక్కడ రెండు రకాలు ఉన్నాయమ్మా ఒక పెద్ద సర్కిల్ ఉంది ఒక చిన్న సర్కిల్ ఉంది ప్రతి ఒక్క బాక్స్ లో కూడా అంతే రెండే సర్కిల్స్ ఉన్నాయి మనకు ఆన్సర్ లో కూడా అదే వస్తుంది సో ఇక్కడ రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి ఏంటి ఈ మిడిల్ లో ప్రతిసారి కూడా సర్కిల్ కామన్ గా ఉంటుంది అన్న మిడిల్ లో కానీ కలర్ చేంజ్ అవుతుంది అంతేనా సో నెక్స్ట్ బాక్స్ లో కూడా సర్కిల్ వస్తుంది అది ఎలా ఉండాలి బ్లాక్ షేడ్ లో ఉండాలి అది ఎలా ఉండాలమ్మా బ్లాక్ షేడ్ ఉండాలి ఎందుకు బ్లాక్ షేడ్ లో ఉండాలంటున్నాం మీరు ఒకసారి టోటల్ పిక్చర్ మిగిలిన 3 బాక్సులు చూడండి ఒకసారి నేను దీన్ని తిక్కుగా చేశాను ఓకేనా రైట్ ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో వైట్ సెకండ్ బాక్స్ లో బ్లాక్ థర్డ్ బాక్స్ లో మళ్ళీ వైట్ ఇది ఆల్టర్నేట్ గా మారుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత ఏం రావాలంటే బ్లాక్ ఇక్కడ రావాలి వైట్ బ్లాక్ ఓకే సో బ్లాక్ సర్కిల్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఈ చిన్న సర్కిల్ అమ్మా చిన్న సర్కిల్ ఫస్ట్ బాక్స్ ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ కార్నర్ కాబట్టి నేను కార్నర్ అని చెప్తున్నాను ఓకేనమ్మా కార్నర్ కి దగ్గరగా ఉంది కాబట్టి కార్నర్ లో అని చెప్పుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఈ ఫస్ట్ ఈ కార్నర్ లో ఉంది సెకండ్ బాక్స్ లో ఈ కార్నర్ కి వచ్చింది థర్డ్ బాక్స్ లో ఈ కార్నర్ నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడ రావాలి నేను అన్ని కలిపి ఇక్కడే చెప్తాను చూడమ్మా ఆ స్మాల్ సర్కిల్ అనేది ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది సెకండ్ బాక్స్ లో ఇటువైపు వచ్చింది థర్డ్ బాక్స్ లో కింద వైపు వచ్చింది నెక్స్ట్ మిగిలింది ఒకటే కాబట్టి ఇక్కడ రావాలి బ్లాక్ సర్కిల్ సో ఇక్కడ బ్లాక్ సర్కిలే ఇక్కడ బ్లాక్ సర్కిలే అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి డీలో ఉంది ఓకేనమ్మా రైట్ చిన్న బ్లాక్ సర్కిల్ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది సెకండ్ ఇక్కడ ఉంది థర్డ్ ఇక్కడ ఉంది ఆటోమేటిక్ గా ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ రావాలి సో మనకు కావాల్సిన విధంగా ఉంది కదా సో డి ఈస్ అవర్ ఆన్సర్ ఓకేనా మీరు తొందరపడే వాళ్ళ కోసం ఉంటారు కొంతమంది తొందరపడే వాళ్ళు వాళ్ళ కోసం ఏం చేశారు ఏ ఆప్షన్ చూడండి బ్లాక్ షేడ్ లో ఇచ్చాడు ఇది మాత్రం రాంగ్ ఇచ్చాడు ఓకేనమ్మా సో మనకి రెండు ఇంపార్టెంటే కదా డి ఈస్ అవర్ ఆన్సర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఓకేనమ్మా ఆన్సర్ వచ్చేసిందా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది కదా ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఏం చేంజ్ జరిగింది జస్ట్ ఈ ఏరియా ఈ 4 లైన్స్ చూడండి ఫస్ట్ దీన్ని సర్కిల్ 4 పార్ట్స్ చేశారు 4 పార్ట్స్ లో కూడా ఫస్ట్ పార్ట్ లో 1 లైన్ ఉంది సెకండ్ పార్ట్ లో 2 లైన్స్ ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి థర్డ్ పార్ట్ లో 3 నిలువుగా ఉన్న లైన్స్ ఉన్నాయి ఫోర్త్ బాక్స్ లో మళ్ళీ అడ్డంగా అంటే ఇవి జస్ట్ ప్లేస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఆపోజిట్ ఒకదానికొకటి ఆపోజిట్ గా వస్తున్నాయి ఒకసారి నిలువుగా ఉంటే ఇంకొకసారి అడ్డంగా మళ్ళీ అడ్డంగా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ నిలువుగా మళ్ళీ దాని తర్వాత అడ్డంగా ఇలా రెండు రకాలుగా ఉన్నాయి ఓకే సో అవి చేంజ్ కావట్లేదు ఏ బాక్స్కి వెళ్ళినా అవి చేంజ్ కావట్లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నాయి మీకు రిమైనింగ్ వాటిని చూసినా కానీ అవి చేంజ్ కావట్లేదు అంటే వాటి పొజిషన్ నిలువుగా ఉన్నాయి నిలువుగానే ఉంటున్నాయి అడ్డంగా ఉండి అడ్డంగానే ఉంటున్నాయి కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఇది ఒక కేక్ అనుకోండి అమ్మా కేక్ ని 4 పీసెస్ చేస్తే ఏం చేశారు ఒక అతను ఈ పీస్ తీసేసుకున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చరికి ఏమైంది ఒక పీస్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది నెక్స్ట్ ఈ పార్ట్ ఉందమ్మా ఈ పార్ట్ కూడా మిస్ అయిపోయింది అంటే నేను ఇక్కడ చెప్తున్నాను చూడమ్మా ఫస్ట్ ఈ ఏరియాలో ఉన్న పార్ట్ మిస్ అయింది నెక్స్ట్ ఈ ఏరియాలో ఉన్న పార్ట్ ఇక్కడికి వచ్చరికి ఈ బాక్స్కి వచ్చరికి ఈ పార్ట్ లేదు ఓకేనమ్మా ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఈ పార్ట్ మిస్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చరికి ఇంకొక పార్ట్ మిస్ అయిందమ్మా సో నెక్స్ట్ ఇలా పోతుంది అంటే యాంటీ క్లాక్ లో పోతుంది కాబట్టి నెక్స్ట్ ఈ పార్ట్ మిస్ అవుతుంది ఈ పార్ట్ మిస్ అయితే రిమైనింగ్ పార్ట్ ఈ విధంగా ఉండాలి ఇది మాయమైపోయిందమ్మా మీరు పెన్ను ఓకేనా మీరు ఒక చిన్న మీ హ్యాండ్ పెట్టేసి ఒక లిటిల్ ఫింగర్ ఏదో ఒకటి పెట్టేసి ఈ పార్ట్ వరకే చూడండి ఆ పార్ట్ ఎలా ఉంది 2 స్ట్రైట్ లైన్స్ ఇలా ఉందమ్మా నేను రఫ్ గా డ్రా చేశాను దాని లోపల సింగిల్ లైన్ ఈ విధంగా ఉండాలమ్మా ఇది స్ట్రైట్ లైన్ ఉండాలి ఇది స్ట్రైట్ లైన్ ఉండాలి ఇది కర్వ్డ్ లైన్ ఉండాలి దాని మధ్యలో సింగిల్ లైన్ ఉండాలి ఎందుకంటే ఈ పార్ట్ పోయింది కాబట్టి సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఏలో ఉంది కదా సో ఏ ఈస్ అవర్ ఆన్సర్ ఓకేనమ్మా ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం ఓకేనమ్మా నెక్స్ట్ వన్
ఓకేనా? మనకి చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్న విషయం అర్థమైపోయింది. ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కెళ్ళేసరికి ఈ లైన్ మిస్ అయిందమ్మా. ఈ లైన్ మిస్ అయింది. అంతేనా? నేను ఇక్కడ రెడ్ బాల్ ఎక్కడ పెట్టాను చూడండి. ఆ లైన్ అనేది లేదు. ఆ లైన్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ వరకే చూడండి. చూసేటప్పుడు ఈ లైన్ మిస్ అయింది. ఓకే. మరి నెక్స్ట్ ఏ లైన్ మిస్ కావాలి? ఒక లైన్ అయితే మిస్ అవుతున్న విషయం అర్థమైపోయింది. నెక్స్ట్ ఏ లైన్ మిస్ కావాలంటే మీరొకసారి అబ్జర్వ్ చేయండమ్మా. ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ బాక్స్‌కెళ్ళే వచ్చేసరికి ఈ లైన్ మిస్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ మిస్ అయింది ఇక్కడ. అంటే ఇది ఇలా ఎలా వస్తుంది? యాంటీ క్లాక్‌లో వస్తుంది. ఇలా యాంటీ క్లాక్‌లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది యాంటీ క్లాక్ అంటారు. సో, ఫస్ట్ ఈ లైన్ మిస్ అయింది. తర్వాత ఈ లైన్ మిస్ అయింది. అంటే నెక్స్ట్ ఏ లైన్ మిస్ కావాలి? దానికి అటాచ్ అయిన ఈ లైనే మిస్ కావాలి. ఎందుకంటే ఇలా వస్తుంది కాబట్టి. ఆర్డర్ అనేది ఎలా వస్తుందమ్మా? ఇలా వస్తుంది. సో, నెక్స్ట్ ఏం మిస్ కావాలి? ఈ లైన్ మిస్ కావాలి. అంటే ఈ లైన్ కనపడకూడదు మనకి. ఈ లైన్ కనపడకుండా ఈ రిమైనింగ్ పార్ట్ మాత్రమే ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. ఓకేనమ్మా? సేమ్. అసలు మీకు ఆప్షన్స్ మిగిలిన ఆప్షన్స్ మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే విధంగానే లేవు. కాబట్టి ఆన్సర్ కూడా సింపుల్‌గా వస్తుంది. ఇలాంటప్పుడు సో, ఈ షేప్‌లో ఉండే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఓన్లీ బిలో మాత్రమే ఉంది. ఓకేనమ్మా? మిగిలిన ఆప్షన్స్ చూడండి ఇర్రెలెవెంట్‌గా ఉన్నాయి. కాబట్టి అలా ఆన్సర్ కూడా మనం బి అని డిసైడ్ చేసుకోవచ్చు. లేదా మనం కరెక్ట్‌గా చూద్దాం. లాజికల్‌గా చూస్తే ఫస్ట్ ఈ లైన్ లేదు. తర్వాత ఈ లైన్ మిస్ అయింది. అంటే ఇవి యాంటీ క్లాక్‌లో వస్తూ ఆర్డర్స్ వీటి ఆర్డర్ ఎలా ఉంది? యాంటీ క్లాక్‌లో వస్తున్నట్లుగా ఉంది. సో, నెక్స్ట్ ఏ లైన్ మిస్ కావాలంటే ఈ లైను మాయమైపోవాలమ్మా. మిస్ అయిపోవాలి. సో, ఈ లైన్ లేదనుకోని మనం చూస్తే మిగిలిన షేప్ ఎలా ఉంది? ఈ విధంగా బిలో ఉన్నట్లుగా ఉంది. కదా! సో, బి ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే అమ్మా. ఇక్కడ మనం 3 రకాలు అబ్జర్వ్ చేయాలమ్మా. 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి 3 అని ఎందుకంటున్నాను? ప్రతి ఒక్క బాక్స్‌లో 3 ఉన్నాయి. కాబట్టి మనం 3 టైప్స్ అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్‌కి ఏం చేస్తారు నాన్న? రాంగ్ ఆన్సర్ ఒక్కొక్క దాన్ని చూస్తూ రాంగ్ ఆన్సర్స్‌ని ఎలిమినేట్ చేయండి. ఓకేనమ్మా. ఒక్కొక్క ఆబ్జెక్ట్ చూస్తూ రాంగ్ ఆన్సర్‌ని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఈ మూడిట్లో ఫస్ట్ వన్ ఏందమ్మా? యారో మార్క్ పైకుంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్‌లో ఫస్ట్ దాన్ని మాత్రమే చూడండి. యారో మార్క్ ఎలా ఉంది? పైనుంచి కిందకొస్తుంది. ఇక్కడేమో కింద నుంచి పైకెళ్తుంది యారో. నెక్స్ట్ బాక్స్‌లో పైనుంచి కిందకొస్తుంది. నెక్స్ట్ బాక్స్‌లో మళ్ళీ ఫస్ట్ వన్నే చూడండి. ఓన్లీ ఫస్ట్ వన్నే చూస్తున్నాం మనం. అన్ని బాక్స్‌లలో కూడా ఓన్లీ ఫస్ట్ ఇమేజ్‌నే చూస్తున్నాం. ఇది ఏమెళ్తుంది? కింద నుంచి పైకెళ్తుంది. సో, ఇది ఆల్టర్‌నేట్‌గా డైరెక్షన్స్ మారుతూ ఉన్నాయి. ఆ విషయం అర్థమైపోయిందమ్మా. ఇది గాని ఇది పైకి వెళ్తుంది. ఇక్కడ ఇది కిందకొస్తుంది. ఇదేమో పైకి వెళ్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఫస్ట్ వన్ ఎలా ఉండాలి? యారో మార్క్ కిందకొచ్చినట్లుగా ఉండాలి. యారో మార్క్ ఎలా ఉండాలమ్మా? కిందకి రావాలి. ఆల్టర్‌నేట్‌గా మారుతున్నాయి డైరెక్షన్స్. కాబట్టి ఫస్ట్ బాక్స్‌లోనే ఫస్ట్ ఆబ్జెక్ట్‌లోనే యారో మార్క్ కిందకొచ్చేది ఎక్కడ ఉందని మిగిలిన ఆప్షన్స్ అన్నీ చూస్తే ఏలో కరెక్ట్‌గా ఉందమ్మా. బిలో కూడా ఫస్ట్ వన్ కిందకే వస్తుంది. సిలో పైకి వెళ్తుంది. కాబట్టి సిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ డి చూస్తే ఫస్ట్ వన్ కరెక్ట్‌గానే ఉందమ్మా. ఎలా? పైనుంచి కిందకొస్తుంది. మనం అనుకున్నాం. ఇక్కడ ఆల్టర్‌నేట్‌గా ప్లేస్‌లు మారుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఆబ్జెక్టు ఎలా ఉండాలి? పైనుంచి కిందకి యారో మార్క్ ఉండాలి అని చూస్తే ఏలో కరెక్ట్‌గా ఉంది. బిలో కరెక్ట్‌గా ఉంది. డిలో కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఏం చేస్తాం? సర్కిల్. సెకండ్ బాక్స్‌లో ఫస్ట్ బాక్స్‌లో మిడిల్ వన్, సెకండ్ బాక్స్‌లో మిడిల్ వన్, థర్డ్ బాక్స్‌లో మిడిల్ వన్. ఓన్లీ మిడిల్ వన్నే చూస్తున్నాం. ఇక్కడ వైట్ సర్కిల్, ఇక్కడ బ్లాక్. మళ్ళీ వైట్ సర్కిల్, నెక్స్ట్ బ్లాక్ సర్కిల్ రావాలి. ఏం రావాలమ్మా? బ్లాక్ సర్కిల్ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాక్స్‌లో వైట్ ఉంది మిడిల్‌లో. సెకండ్ బాక్స్‌లో మిడిల్ బ్లాక్ ఉంది. థర్డ్ బాక్స్‌లో మిడిల్ వైట్ ఉంది. అంటే కలర్ మారుతుంది జస్ట్. నెక్స్ట్ ఏం రావాలి? మిడిల్ బ్లాక్ రావాలి. ఎక్కడమ్మా? సెకండ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ మిడిల్ బ్లాక్ రావాలి. ఏలో చూస్తే వైట్ ఉంది. సో, ఇది మనకు అవసరం లేదు. ఓకే. బిలో ఏముందమ్మా? బిలో కరెక్ట్‌గా మనకు గావాల్సిన విధంగా బ్లాక్ సర్కిల్ ఉంది. ఓకే. సి చూస్తామా? చూడం. ఎందుకంటే సి ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ డి దగ్గరికి రండి. మిడిల్‌లో బ్లాక్ సర్కిల్ ఉండాలి అని చూస్తే ఇక్కడ బ్లాక్ సర్కిల్ లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో, మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. మనం ఇంకొకటి చూడాలమ్మా యాక్చువల్‌గా. ఇంకొక ఆబ్జెక్ట్ చూడాలి. కానీ ముందే ఆన్సర్ వచ్చేసింది. సో, అది కూడా చూద్దాం. సో, మిగిలిన ఆబ్జెక్ట్‌లు ఏముంది థర్డ్ వన్‌లో? ఫస్ట్ బాక్స్‌లో 4 ఉన్నాయి లైన్స్ అడ్డంగా. సెకండ్ బాక్స్‌లో 3 ఉన్నాయి లైన్స్ అడ్డంగా. థర్డ్ బాక్స్‌లో 2 ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఈ లాస్ట్ వచ్చే ఆబ్జెక్ట్‌లు ఎన్ని ఉండాలి? 1 లైన్ ఉండాలి. మనకు ఆన్సర్‌లో 1 లైన్ ఉంది కదా! సో, బి ఈస్ అవర్ ఆన్సర్. మనం ఓన్లీ బి మీదనే కాన్సంట్రేషన్ చేసి ఒకసారి ఆన్సర్ మళ్ళొకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ బాక్స్‌లో పైకెళ్తుంది యారో. సెకండ్ బాక్స్‌లో కిందకొస్తుంది. థర్డ్ బాక్స్‌లో పైకి వెళ్తుంది. నెక్స్ట్ బాక్స్‌లో కిందకి రావాలి యారో. ఉందా? ఉంది నాన్న. నెక్స్ట్ చూడండి. ఇక్కడ వైట్ సర్కిల్ సెకండ్ వన్ అంటే మిడిల్ వన్ చూస్తున్నాను. ఫస్ట్ బాక్స్‌లో వైట్, తర్వాత బ్లాక్. మళ్ళీ వైట్, తర్వాత బ్లాక్ రావాలి. వచ్చిందమ్మా బ్లాక్ సర్కిల్ వచ్చింది.
బిలో. నెక్స్ట్ అడ్డంగా లైన్స్ ఫస్ట్ బాక్స్ లో 4, సెకండ్ బాక్స్ లో 3, థర్డ్ బాక్స్ లో 2. నెక్స్ట్ లాస్ట్ కి ఏం రావాలి? 1 రావాలి. 1 అడ్డంగా, ఒక లైన్ అడ్డంగా ఉండాలి. ఉందమ్మా బిలో? సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? కొంచెం ఇమేజెస్ ఎక్కువనే కదా, చిన్న చిన్న ఇమేజెస్. ఓకేనా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకే, సెండ్ చేశారా? ఓకేనా? అందరూ ఆన్సర్ సెండ్ చేశారు కదా. సో ఇక్కడ చాలా రకాల అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న. ఎందుకంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి కదా. 6 ఉన్నాయి. మిడిల్ వన్ లో ఒక పెద్ద ట్రయాంగిల్ కూడా ఉంది. సో ట్రయాంగిల్ చూడమ్మా, ఫస్ట్ పెద్ద దాన్ని చూద్దాం. మనకు చూడగానే కనిపించేది అదే కదా. సో ట్రయాంగిల్ ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉందమ్మా డైరెక్షన్. ఈ షార్ప్ ఎడ్జ్ ని బట్టి మనం డైరెక్షన్ ఇమాజిన్ చేసుకుంటే ఇది లెఫ్ట్ కి వెళ్తుంది, ఇక్కడేమో రైట్ కి వెళ్తుంది, ఇక్కడేమో లెఫ్ట్ కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఎలా ఉండాలి? రైట్ కి వెళ్తున్నట్లుగా ఉండాలి. అంటే ఈ విధంగా ఉండాలి యారో. ఓకేనమ్మా? యారో అంటున్నాను దీన్ని. షార్ప్ ఎడ్జ్ ఇటువైపు ఉండాలి. ఓకే, ఆల్టర్నేట్ గా మారుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ కి ఉంది, ఇక్కడ రైట్ కి ఉంది. షార్ప్ ఎడ్జ్ ఇక్కడ లెఫ్ట్ కి ఉంది, మళ్ళీ ఇక్కడ రైట్ కి రావాలి. ఇంకా క్లియర్ గా చూస్తే మనకి ఫస్ట్ కనిపించేది ఏందమ్మా? ఈ బ్లాక్ షేప్స్ కరెక్ట్ గా కనిపిస్తున్నాయి. సో ఈ బ్లాక్ షేప్స్ ఎలా వస్తున్నాయి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉందమ్మా, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ కార్నర్స్ ఫాలో కావట్లేదు, కార్నర్స్ అనే విషయాన్ని ఫాలో కావట్లేదు. ఒక దాని మీద జంప్ చేసి, ఓకేనమ్మా, మిడిల్ లో ఏదైతే ఉంటుందో దాని మీద జంప్ చేసి ఇక్కడికి వచ్చింది. ఏంటి? బ్లాక్ సర్కిల్. ఒక ప్లేస్ లీవ్ చేస్తూ నెక్స్ట్ బాక్స్ లో, సెకండ్ బాక్స్ లో ఈ ఏరియాకి వచ్చింది. థర్డ్ బాక్స్ లో ఏం చేసింది? ఇక్కడున్న ఒక పార్ట్ ని మిస్ చేస్తూ దాని నుంచి జంప్ చేసి ఇక్కడికి వెళ్ళింది. ఓకేనమ్మా? ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. నేను అన్ని కలిపి థర్డ్ బాక్స్ లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్ లో, ఓకేనమ్మా, ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ సర్కిల్, చిన్న బ్లాక్ సర్కిల్ ఈ ఏరియాలో ఉంది. దీని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి దీని మించి జంప్ చేసి ఒక ప్లేస్ వదిలిపెట్టుకొని ఈ ప్లేస్ కి వచ్చేసింది. అంటే సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. థర్డ్ బాక్స్ అంటే ఇదే బాక్స్ లో వెళ్ళేసరికి ఏమైంది? ఈ ప్లేస్ మీద ఈ ప్లేస్ లీవ్ చేస్తూ వదిలేస్తూ నెక్స్ట్ బాక్స్ ఇక్కడికి వచ్చేసింది. థర్డ్ బాక్స్ లో అంటే ఒక్కొక్క ప్లేస్ లీవ్ చేస్తూ వెళ్తుంది, ఒక్కొక్క ప్లేస్ ని వదిలిపెడుతూ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఈ ప్లేస్ ని వదిలిపెడుతూ ఇక్కడ ఉండాలి. బ్లాక్ సర్కిల్ ఎక్కడ ఉండాలమ్మా? నేను చెప్పినట్లుగా ఇక్కడ ఈ ఏరియాలో ఉండాలి. నేను రఫ్ గా డ్రా చేస్తున్నానమ్మా, సరే రౌండ్ గా లేదు అది. సో గుర్తుపెట్టుకోండి, బ్లాక్ సర్కిల్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఓకే, సో ఒకసారి థర్డ్ బాక్స్ లో బ్లాక్ సర్కిల్ గురించి చెప్తున్నాను. బ్లాక్ సర్కిల్ ఇక్కడ ఉందమ్మా ఫస్ట్ బాక్స్ లో. సెకండ్ బాక్స్ కి వెళ్ళేసరికి ఒక ప్లేస్ లీవ్ చేస్తూ వదిలిపెడుతూ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బాక్స్ లో ఒక ప్లేస్, అంటే ఈ ప్లేస్ ని వదిలిపెడుతూ ఇక్కడికి వెళ్ళింది. సో నెక్స్ట్ కూడా ఒక ప్లేస్ వదిలిపెడుతూ ఇక్కడికి రావాలి అని చెప్పి నేను ఇక్కడ డ్రా చేశాను. నెక్స్ట్ మనకు క్లియర్ గా కనిపించేది ఏంటి? ఏదమ్మా ఇది? ఒక బ్లాక్ సర్కిల్, సారీ బ్లాక్ స్క్వేర్. ఇది ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుంది. ఎలా? ఇక్కడ నుంచి ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, ఒక ప్లేస్ లీవ్ చేస్తూ సెకండ్ బాక్స్ లో ఈ ఏరియాకి వచ్చింది. థర్డ్ బాక్స్ లో ఒక ప్లేస్ వదిలిపెడుతూ ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఒక ప్లేస్ వదిలిపెడుతూ ఇక్కడ రావాలి. ఏంటమ్మా? ఒక బ్లాక్ స్క్వేర్ అనేది ఎక్కడ రావాలి? ఈ ఏరియాలో రావాలి. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ స్క్వేర్ అనేది ఎక్కడ రావాలి? ఈ ఏరియాలో ఉండాలి. సో మనకి ఆన్సర్ వచ్చేసిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో మిగిలిన వాటిని చూడకుండానే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ కార్నర్ ఏమో బ్లాక్ సర్కిల్ ఉండాలి, ఈ కార్నర్ ఏమో బ్లాక్ స్క్వేర్ ఉండాలి. ఏలో చూస్తే బ్లాక్ స్క్వేర్ ఉంది కానీ బ్లాక్ సర్కిల్ లేదు, ఏ అవసరం లేదు. బిలో బ్లాక్ సర్కిల్ ఉంది కానీ బ్లాక్ స్క్వేర్ లేదు. డిలో బ్లాక్ సర్కిల్ ఉంది కానీ వైట్ స్క్వేర్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ మూడు కూడా రాంగే. ఒకసారి చూడండి, సిలో ఉంది మనకు కావాల్సిన విధంగా. ఏంటమ్మా ఇక్కడ ఏముంది? బ్లాక్ సర్కిల్, బ్లాక్ స్క్వేర్. ఓకేనమ్మా? సో మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ మనకు ఆన్సర్ ట్రై చేయండి. మనకు టైం ఉంటే మనం ఏం చేద్దాం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా వస్తుందమ్మా? ఇక్కడ చూడండి, వైట్ స్క్వేర్, ఒక ప్లేస్ వదిలిపెడుతూ నెక్స్ట్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది. ఓకేనమ్మా? థర్డ్ బాక్స్ లో మళ్ళీ ఒక ప్లేస్ వదిలిపెడితే ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడ ఉండాలి? ఒక ప్లేస్ వదిలిపెడితే ఇక్కడికి రావాలి. వచ్చిందమ్మా? వచ్చింది. మనకు కావాల్సిన విధంగా ఆన్సర్ లో ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇంకొక వైట్ స్క్వేర్ ఉందమ్మా, ఇంకొక వైట్ స్క్వేర్. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది. మీరు అనుకోవచ్చు ఇది సేమ్ కదా అంటే, ఇది కాదు నాన్న. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వైట్ స్క్వేర్. సెకండ్ బాక్స్ లోకి వచ్చేసరికి
ఈ ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ వైట్ స్క్వేర్ సెకండ్ బాక్స్ ఇక్కడికి వచ్చేసింది, థర్డ్ బాక్స్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇది కూడా ఒక్కొక్క ప్లేస్ వదిలిపెడుతూ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉన్న వైట్ స్క్వేర్ ఒక ప్లేస్ వదిలిపెడితే ఇక్కడికి రావాలి. వచ్చిందమ్మా? వచ్చింది. సో ఈ 2 అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది? వైట్ సర్కిల్. వైట్ సర్కిల్ ఫస్ట్ బాక్స్ లో ఎక్కడ ఉంది? ఓకేనమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉండి నెక్స్ట్ ఒక ప్లేస్ వదిలిపెడితే సెకండ్ బాక్స్ ఇక్కడికి వచ్చేసింది. థర్డ్ బాక్స్ లో కూడా ఒక ప్లేస్ వదిలిపెడితే ఈ ఏరియాకి వచ్చేసింది. సో ఇది నెక్స్ట్ ఎక్కడ రావాలి? ఇక్కడ ఉన్న థర్డ్ బాక్స్ లో ఉన్న వైట్ సర్కిల్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్నది కాస్త ఒక ప్లేస్ వదిలిపెడితే ఇక్కడ వైట్ సర్కిల్ రావాలి. ఉందా? సో ఈ విధంగా ఇంకొకటి కూడా ఉందమ్మా, దాన్ని కూడా చెక్ చేసుకోండి. సేమ్ రూల్ వస్తుంది. సో ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి, చెప్పాలంటే వాటి ప్లేస్లు మారుతూ వస్తున్నాయి, రొటేట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా నాన్న. ఒక ప్లేస్ వదిలిపెడితే ఇంకొక ప్లేస్కి వస్తున్నాయి. కాబట్టి అన్ని కరెక్ట్ గా ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి అంటే బిలో మ్యాచ్ అవుతున్నాయి. మనం రిమైనింగ్ పార్ట్ చూడకుండానే సిలో రిమైనింగ్ పార్ట్స్ చూడకుండానే మనకు ఆన్సర్ ఎక్కడ వచ్చేసింది? ఈ రెండింటితోటి ఆన్సర్ వచ్చేసింది కదా. కానీ మనకి క్లాస్ పర్పస్ లో చెక్ చేసుకోవాలని చెప్పేసి మిగిలిన వాటిని కూడా చెక్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామ్ లో జస్ట్ ఆన్సర్ ఒక్క దాంట్లో ఉంది, వేరే దాంట్లో లేదు, కాన్ఫిడెంట్ గా పెట్టేయచ్చు సి అనే ఆన్సర్. ఎందుకంటే ఇట్లాంటి వాటి దగ్గర చాలా టైం తీసుకుంటుందమ్మా. ఓకే, ఎగ్జామ్ రోజు అంత టైం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఆన్సర్ వచ్చేసిందా? వచ్చేసిందమ్మా. టైం ఉంటే రిమైనింగ్ వాటిని చెక్ చేసుకోవచ్చు, కానీ మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేసింది కదా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, ఇది కూడా ప్లేసెస్ మారుతూ వస్తున్న విషయం అర్థమైపోయింది. ఈజీగానే తొందరగా వచ్చేస్తుంది ఇది. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది కదా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. సేమ్ ఆబ్జెక్ట్స్ అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లేస్లు మారుతున్న విషయం అర్థమైపోయిందమ్మా. ఓకే, సో సర్కిల్ కామన్, అన్ని చోట్ల కూడా సర్కిల్ కామన్. ఓకే, సర్కిల్ కి సరే అవి పక్క పెట్టేసినా కానీ మనం సర్కిల్ కి ఏమొస్తున్నాయమ్మా? సో సర్కిల్ లోపల 3 సైడ్స్ 3 స్మాల్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముందమ్మా? యారో మార్క్ ఉంది. సో ఫస్ట్ బాక్స్ లో యారో మార్క్ ఎక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఎక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఎక్కడ ఉంది, ఆటోమేటిక్ గా ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ వస్తుంది. మనం గడియారం లాగా అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఉందమ్మా, 12 దగ్గర ఉంది, తర్వాత 3 దగ్గర ఉంది, తర్వాత 6 దగ్గర ఉంది, తర్వాత ఎక్కడ ఉండాలి? యారో మార్క్ 9 దగ్గర ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ రావాలి, సర్కిల్లో లెఫ్ట్ సైడ్ యారో మార్క్ రావాలి. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి? రిమైనింగ్ 3 లైన్స్ కామన్ గా ఉంటాయి. సో మనకు ఆన్సర్ దీంతో రాదమ్మా, ఆన్సర్ దీంతో రాదు. లెఫ్ట్ సైడ్ యారో ఉంటే సరిపోతుంది అనుకుంటే ఏలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. కానీ ఇంకొకటి ఉంది కదమ్మా, ఏంటి? ఈ బ్లాక్స్ చిన్న సర్కిల్ ఉందమ్మా బ్లాక్ కలర్ లో. అది ఫస్ట్ బాక్స్ లో అక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే ప్లేస్లు మారుతూ వస్తుంది. నేను ఫోర్త్ బాక్స్ లోనే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ సర్కిల్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఈ ఏరియాకి వచ్చింది, ఈ కార్నర్ కి, థర్డ్ బాక్స్ లో ఈ కార్నర్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఏంటి? బ్లాక్ సర్కిల్. సో లెఫ్ట్ సైడ్ యారో ఉండాలి, ఇక్కడ టాప్ లో ఈ కార్నర్ లో బ్లాక్ సర్కిల్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? సిలో ఉంది. చూడమ్మా, సిలో ఉంది. నేను యారో మార్క్ గురించి ఇక్కడ చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ ఈ 3 బాక్సెస్ గురించి ఇక్కడే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్ లో యారో మార్క్ ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, ఆటోమేటిక్ ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ రావాలి. సో ఇక్కడ ఉందా? ఉంది. నెక్స్ట్ బ్లాక్ సర్కిల్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది బ్లాక్ సర్కిల్, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. అంటే ఇది ప్లేస్ లో మారుతాయి, యాంటీ క్లాక్ లో వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో ఇక్కడ ఉండాలి. కరెక్ట్ గా ఉంది కదమ్మా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే చిల్డ్రన్, ఈసారి నిలువుగా ఉన్నాయి. ఓకేనా? క్వశ్చన్ ఫిగర్స్ పైన ఉన్నాయి, ఆన్సర్ ఫిగర్స్ కింద ఉన్నాయి కదా. సో ఒకసారి దీనికి ఆన్సర్ గెస్ చేయండి అమ్మా. ఇక్కడ ఒకటి ఇగ్నోర్ చేయండి. మీరు ఏంటంటే చాలా లెంత్గా ఇచ్చిండి అమ్మా. యాక్చువల్గా ఇది క్రాస్ గా రావాలి ఈ లైన్. సో లెంత్ ఎక్కువగా ఉంది, దాన్ని ఇగ్నోర్ చేయండి, దాన్ని వదిలిపెట్టండి మీరు. ఓకే, షేప్ మాత్రమే చూడండి. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలమ్మా. ఇక్కడ షేప్ సేమ్ ఉన్నాయి, కానీ కొత్తగా ఒక లైన్ యాడ్ అయింది. ఇక్కడ ఒక లైన్ పెట్టామనుకోండమ్మా, మీకు ముందే చెప్పాను దీన్ని సైజుని ఇగ్నోర్ చేయండి అని. సో ఇక్కడ ఒక లైన్ యాడ్ చేసామనుకోండమ్మా, ఈ విధంగా వస్తుందా? ఒక లైన్ ఇంక్రీజ్ అయిన విషయం తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఇది అడ్డంగా ఉందమ్మా, ఇదేమో నిలువుగా ఉంది. అది ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చరికి 2 రకాల చేంజెస్ జరిగాయి. ఒక లైన్ యాడ్ అయింది, ఈ స్మాల్ లైన్ యాడ్ అయింది, ప్లస్ ఇది నిలువుగా వచ్చేసింది. ఇక్కడ అడ్డంగా ఉన్నది కాస్త ఇక్కడ నిలువుగా మారింది, ఒక లైన్ ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ థింగ్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి నిలువుగా ఉన్నది కాస్త అడ్డంగా అయిపోయింది, మిడిల్ లో ఒక లైన్ యాడ్ అయింది, ఇక్కడ నిలువుగా ఒక లైన్ యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏం చేంజ్ జరగాలి? ఫస్ట్ బాక్స్ లో అడ్డంగా ఉంది, సెకండ్ బాక్స్ లో నిలువుగా ఉంది, థర్డ్ బాక్స్ లో అడ్డంగా ఉంది. అంటే నెక్స్ట్ బాక్స్ లో నిలువుగా రావాలి. నిలువుగా వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ కి ఇంకొక లైన్ యాడ్ కావాలి, అంటే ఇక్కడ ఎక్కడైనా కావచ్చమ్మా, ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ లేదు, ఎక్కడైనా కావచ్చు.
ఈ టోటల్ ఇమేజ్‌కి ఎక్కడైనా యాడ్ కావచ్చు. అది నిలువుగా మారాలి. నిలువుగా ఉండాలి డయాగ్రామ్ అనేది. ప్లస్ దానికి ఒక లైన్ యాడ్ కావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. నిలువుగా ఉండే డయాగ్రామ్స్ రెండే ఉన్నాయి మనకి. ఓకేనమ్మా? అందులో ఏదో ఒక 2 లైన్సే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక లైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకొక లైన్ యాడ్ కావాలి. అంటే 2 లైన్స్ ఉండాలి. 2 లైన్స్ వచ్చిన ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ వన్‌లో ఉంది. సెకండ్ వన్‌లో లేవమ్మా. సెకండ్ వన్‌లో 3 లైన్స్ వచ్చాయి. మనకి ఈ ఉన్న ఇమేజ్‌కి థర్డ్ బాక్స్‌లో ఉన్న ఇమేజ్‌కి నెక్స్ట్‌కెళ్ళేసరికి ఏం చేంజ్ జరగాలి? ఒక లైన్ యాడ్ అయితే సరిపోతుంది. ఎక్కడైనా కావచ్చు. సో, అలా చూస్తే 2 లైన్స్ ఉన్న ఆప్షన్ ఎక్కడుంది? ఏలో ఫస్ట్ వన్‌లో మాత్రమే ఉంది కదా! సో, ఫస్ట్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏ అని ఏం లేదమ్మా. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఇది చాలా ఈజీ వన్. ఓకేనమ్మా. ఆన్సర్ వచ్చేసింది కదా! మీ ఆన్సర్ సెండ్ చేయండి. సెండ్ చేశారు కదా! దీనికి ఎక్కువ టైం అవసరం లేదమ్మా. ప్రతి బాక్స్‌లో కూడా ఒక రెక్టాంగిల్ లాంటి షేప్. రెక్టాంగిల్ అనుకోండి స్క్వేర్ లాగా లేదది. రెక్టాంగిలే. ఒక యారో అయితే వస్తుంది బయటికి. లోపల నుంచి బయటకొస్తున్నట్లుగా ఉంది. సో, ఇక్కడేమో టాప్ సైడ్ ఉంది. నెక్స్ట్ బాక్స్‌లో లెఫ్ట్ సైడ్ ఉంది. థర్డ్ బాక్స్‌లో బాటమ్ సైడ్ వచ్చేసింది. మనకి డైరెక్షన్స్ పరంగా 4 ఉంటాయని చెప్పాను. ఒకటి టాపు, ఒకటి లెఫ్ట్, ఒకటి బాటమ్, ఒకటి రైట్. సో, మనకి నెక్స్ట్ యారో ఎటు రావాలి? రైట్ సైడ్ రావాలి. సో, నేను అనగలిపి ఇక్కడే చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్‌లో యారో ఇక్కడ ఉంది. సెకండ్ బాక్స్‌లో ఇక్కడుంది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడుంది. అంటే ఇది యాంటీ క్లాక్‌లో దాని ప్లేస్ మారుతూ వస్తుంది. సో, నెక్స్ట్ బాక్స్‌లో ఎక్కడ రావాలి? రైట్ సైడ్ ఉండాలి యారో మార్కు. ఈ రెక్టాంగిల్ అలానే ఉంటుంది. రైట్ సైడ్ ఒక స్క్వేర్ రావాలి. సారీ రైట్ సైడ్ ఒక యారో రావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. జస్ట్ బిలో ఉందా? సెకండ్ వన్‌లో ఉందా చూడండమ్మా. రైట్ సైడ్ స్క్వేర్ ఒక యారో మార్క్ రావాలి. గుర్తుంచుకోండి ఇక్కడ లాజిక్ ఏం లేదు. సింపుల్ మనకుండే డైరెక్షన్స్ 4 టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్. అందులో ఆల్రెడీ 3 ఇచ్చాడు ఇక్కడ మనకి. మిగిలింది ఏది మిస్ అయిందని చూస్తే రైట్ సైడ్ అనేది మిస్ అయింది. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందని చూస్తే బిలో ఉంది. ఓకేనమ్మా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. మీకిక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండమ్మా. సో, ఆన్సర్ ఫిగర్స్ మీకిక్కడ చూపించట్లేదు. కానీ ఆన్సర్ ఫిగర్స్‌ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎలా ఉంటుంది? ఓకేనమ్మా? ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది కదా! నేను ఆన్సర్ ఫిగర్స్ చూపించట్లేదు. సరే ఇప్పుడు చూపిస్తున్నానమ్మా ఆప్షన్స్ కొరకు. సో, ఇప్పుడు ఆన్సర్ ఫిగర్స్‌ని జూమ్ చేశాను. ఒకసారి చూడండి. మీ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. తెలుసు కదా నాన్న? ఫస్ట్ వన్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి ఉంటుంది. కదా! ఇది ఏ, బి, సి, డి అనుకోని ఆన్సర్ చేంజ్ చేయండి. మీకు ఆల్రెడీ క్వెషన్ ఫిగర్స్‌ని చూపించాను. కాబట్టి ఆన్సర్ ఫిగర్స్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. జూమ్ చేస్తే క్లియర్‌గా ఉంటుందని జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో, ప్రాబ్లమ్ ఫిగర్‌లో చూద్దామమ్మా. ఇవి మామూలుగా అయితే మనం ఒక బాక్స్ ఇచ్చి కార్నర్స్‌లో చూడగలుగుతాం. కార్నర్స్‌లో ఏది మారుతుంది, ప్లేసెస్ మారుతున్న విషయం అర్థమైపోయింది. కార్నర్స్ బాక్స్ ఒక స్క్వేర్ బాక్స్ ఇస్తే ఇక్కడ కార్నర్, ఇది కార్నర్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక ఓవల్ షేప్ ఇచ్చాడు. మీరు కొద్దిసేపు దీన్ని వాల్ క్లాక్ అనుకోండి. వాల్ క్లాక్ కూడా రౌండ్‌గానే ఉంటుంది. కానీ కొద్దిసేపు దీన్ని వాల్ క్లాక్ అనుకోని వాటి ప్లేస్‌లో అబ్జర్వ్ చేయండమ్మా. ఏదైనా ఒక బాక్స్‌లో ఓకేనమ్మా. నేను రఫ్‌గా ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి వాల్ క్లాక్ లాగా. సో, ఇక్కడ 12:00 ఉంటుంది. ఇక్కడ 3:00, ఇక్కడ 6:00, ఇక్కడ 9:00 ఉంటుంది. అవునా? సో, ఆ విధంగా అనుకోండి. ఆ విధంగా 4 డైరెక్షన్స్ అనుకోండి చూస్తే, ఫస్ట్ బాక్స్‌లో చిన్న ఒక రెక్టాంగిల్ ఉందమ్మా. 9 దగ్గరుంది. నెక్స్ట్ బాక్స్‌లో 12 దగ్గరుంది. నెక్స్ట్ బాక్స్‌లో 3 దగ్గరుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏందమ్మా? సారీ 4 బాక్సెస్ ఇచ్చాడు కదా! సో, 4 బాక్సెస్. నెక్స్ట్ ఇక్కడుంది. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఈ ప్లేస్‌కి రావాలి. ఏంటమ్మా? 12 ఫస్ట్ ఇక్కడ ఇది ఈ బాక్స్ వరకే చెప్తున్నాను. ఇది ఎలా ఉంది ఫస్ట్ బాక్స్‌లో 9 దగ్గరుంది. తర్వాత 3 దగ్గర, తర్వాత సారీ 9 దగ్గరుంది, 12 దగ్గరుంది, తర్వాత 3 దగ్గరుంది థర్డ్ బాక్స్‌లో. ఫోర్త్ బాక్స్‌లో 6 దగ్గరొచ్చింది. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఇక్కడ రావాలి. ఎక్కడ? ఇటువైపు రావాలి. ఈ ఏరియాలో రావాలమ్మా. ఏంటిది? రెక్టాంగిల్. నెక్స్ట్ సర్కిల్ చూద్దాం. 12 దగ్గరుంది, 3 దగ్గరుంది, 6 దగ్గరుంది, 9 దగ్గరుంది. మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? 12 దగ్గరికే ఎళ్ళాలి. సో, ఇక్కడికే వెళ్ళాలి కదా! నెక్స్ట్ ఈ ప్లస్ షేప్ ఉందమ్మా? ప్లస్ షేప్ ఫస్ట్ 3 దగ్గరుంది. తర్వాత 6 దగ్గర, తర్వాత 9 దగ్గరుంది. తర్వాత 12 దగ్గరుంది. మళ్ళీ 3 దగ్గరికే రావాలి. సో, అన్నీ వాటి ప్లేస్‌కి మళ్ళీ సేమ్ ప్లేస్‌కొస్తున్నాయి. చూసారమ్మా? ఫస్ట్ బాక్స్‌లో ఉన్నట్లుగానే సేమ్ ప్లేస్ మారి, మారి, మారి చేంజ్ అవుతూ వస్తూ మళ్ళీ వాటి ప్లేస్‌కే వస్తాయి. అంటే ఆన్సర్ కూడా ఈ విధంగా ఉండాలి. ఓకే. అలాంటి ఆన్సర్ ఎక్కడుందో చూడండి. రైట్ అమ్మా. అలాంటి ఆన్సర్ అంటే ఏముండాలి? సేమ్ ప్లేస్‌లో ఉండాలని చెప్పాను. సేమ్ ప్లేస్‌లో ఉన్న ఆప్షన్ ఎక్కడుంది? సిలో ఉంది. సేమ్. వాటి ప్లేస్‌లు మాత్రం మారలేదు. సర్కిల్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ప్లస్ 3 దగ్గరుంది. ఇక్కడ కూడా 3 దగ్గరుంది. సో, థర్డ్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. మీకు ముందే చెప్పానమ్మా. మనం కొద్దిసేపు దీన్ని ఏమనుకుందాం? మనం దీన్నొక క్లాక్ లాగా అనుకుంటే ఈజీగా వస్తుంది ఆన్సర్ కదా!
ఓకేనా? నేను రెడ్ బాల్ థర్డ్ వన్ దగ్గర పెట్టాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారమ్మా?